టూరిస్ట్ బస్ దగ్గర వీళ్ళు తెచ్చుకొని బాపట్ల జిల్లా వ్యవసాయ కళాశాలలో పీహెచ్డీ విద్యార్థులు 2017 నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో నియామకాలు నిలిచిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను పూర్తి చేసినప్పటికీ ఉపాధి లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. ఖాళీలను భర్తీ చేయకుండా పదవి విరమణ వయసు పెంచడం వల్ల యువ మేధావులకు అవకాశాలు తగ్గుతున్నాయని విమర్శించారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు ఖాళీగా ఉండడం అనేది ఈ విశ్వవిద్యాలయాల యొక్క భవిష్యత్తుకి చాలా ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఉన్నత శిఖరాల్లో ఉండాలి. అలాంటి అవకాశం లేకుండా మన ఉన్నత విశ్వవిద్యాలయాలన్నీ కూడా పదవీ విరమణని పెంచుకుంటూ పోవడం వల్ల ఎవరైతే ఈ పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ విశ్వవిద్యాలయాల్లోకి తిరిగి నియామకాల ద్వారా ప్రవేశించడం కుదరట్లేదు. అనుబంధాన్ని సంస్థ ఐసీఆర్ అయినప్పటికీ ఐసీఆర్ 62 సంవత్సరాలకు మించి రిటైర్మెంట్ వద్దని చెప్పింది. కాకపోతే అవన్నీ పక్కన పెట్టి కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళ స్వలాభం కోసం ఈ రిటైర్మెంట్ ఏజ్ని పెంచుకుంటూ పోతున్నారు. అయితే దీనికోసం మన స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి 62 ఫార్మ్ యూనివర్సిటీస్ కానీ చెప్పినప్పటికి కూడా కోర్టుల ద్వారా దీన్ని అలాగా కాలయాపన చేసి మాకు రిక్రూట్మెంట్ లేట్ చేయడం వల్ల మేము చాలా సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ నిరుద్యోగులుగా మిగులుతూ మా కెరియర్ అంతా పాడైపోతుంది. సో